కార్తిక్ 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాను నీకోసం. మీ అబ్బాయిలందరూ ఇంతే, లవ్ లో పడేదాకా మా వెంట పడతారు. మేము ఓకే చెప్పాక ఇదిగో ఇలా వెయిట్ చేస్తారు. ఆపని గోలా, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడతావు. లేట్ గా వచ్చిందే కాకుండా నేను బాధపడుతుంటే నీకు గోల్లా కనిపిస్తుందా? కనీసం సారీ చెప్పలేదు. సారీ చెప్పు నాకు. సారీ చెప్తే జరిగింది తిరిగి వస్తుందా? అసలు ఏం జరిగిందో తెలుసుకోవా? చెప్పు మరి ఏం జరిగిందో. చూస్తానండి, సౌండ్ లేదు. కంపెనీ బకెట్ తెరిచాడా? అయితే గూగుల్ తెలని అడగాలి. చల్లపల్లి చేయాలి అక్కడ. హలో బాబాయ్, ఏంటంటే చూస్తాడు. సారీ చెప్తారు, ఎక్స్పెక్ట్ చేస్తావు కదా నువ్వు. అస్సలు చెప్పాలి. ఎక్కడ మా డాడీ? ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? మీ ఫాదర్ హాస్పిటల్లోనే. డాడీ ఎలా జరిగింది? కార్తిక్ గారిని టైంకి రాకుండా ఉండడానికి టైం పాస్ చేస్తుంటే మళ్ళీ కాట్రవల్లి గారు అడ్డొచ్చాడు, పడిపోయాను. ఇదిగో అయినా వాడికి మన ప్లాన్స్ తెలుస్తున్నట్టు ఇలా ప్లాన్స్ ఫెయిల్ చేస్తున్నాడు డాడీ. నువ్వేం కంగారు పడకమ్మా, నా దగ్గర సూపర్ ప్లాన్ ఇంకోటి ఉంది. ఈసారి ఏమి ఎరగొట్టుకోవడానికో. డాడీ ఇప్పటి వరకు ప్లాన్స్ అన్ని మీరు వేశారు, ఈసారి నేను వేస్తాను ప్లాన్. ఏంటమ్మా ప్లాన్? చెప్పండి డాడీ, చేసి చూపిస్తాను. రేపు నా బర్త్డే, పార్టీకి పిలిచి అక్కడ ప్లాన్ చేస్తాను. ఓ సారీ, టెన్షన్ లో నీ బర్త్డే సంగతే మర్చిపోయాను. అడ్వాన్స్ బర్త్డే విషెస్ రా. థ్యాంక్ యూ డాడీ. అయ్యగారు, ఏమ్మా ఈసారి మా మామగారికి బాడీ పెయిన్స్ అండి. జ్యూస్ తాగిరాయినా రాశాక జ్యూస్ తాగినా? పర్లేదు, తాగుతూ చెప్పండి, నేను రాసుకుంటాను. డాక్టర్ అయిపోయావు, రాసుకో. నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చిందిరా? క్లాస్ రూమ్ దాటి థియేటర్ పార్క్ వరకు వచ్చింది డాడీ. మరి అమ్మాయిని ఇంటికి ఎప్పుడు తీసుకొస్తున్నావు? ఈరోజే మేఘ్నా బర్త్డే డాడీ. ఓహో, యా, నేనే ఇంటికి తీసుకొద్దాం అని ఆలోచనలో ఉన్నాను. ఇంట్లో మీరే అడిగేశారు. శుభం. రే ఎక్కడ ఆపరా? ఎందుకు? నువ్వు వెళ్ళు, అటు వెళ్ళి చెప్తా. ఓకే ఓకే. పైకి వెళ్తా. ఏం కావాలి సార్? ఏం డాడీ వెతుకుతున్నారు? బాబు, దీన్ని గిఫ్ట్ ర్యాప్ చేసి ఇచ్చేసి హ్యాపీ బర్త్డే టు మేఘనా అని రాయడం మర్చిపో. థ్యాంక్ యూ. ఎందుకు డాడీ ఇప్పుడు ఇవన్నీ? ఈరోజు మేఘనా బర్త్డే అన్నావు కదరా, ఈ గిఫ్ట్ ఇచ్చి తన ఇంటికి తీసుకురా. నేను మీ అమ్మ తనతో మాట్లాడాలి, మ్యాండేటరీ. ఎందుకు? కొంప తీసి కట్నం అడుగుతారా ఏంటి? కట్నం కాదురా, ఆ అమ్మాయి నీ గురించి ఎంత తెలుసుకుందో మేము కూడా తెలుసుకోవాలి కదా. అది ఈ రోజు నా ప్లాన్ నుంచి కార్తిక్ తప్పించుకోలేడు. ఎలాగైనా సారీ చెప్తాడు. ఈ రోజుతో నా ప్రాబ్లం క్లియర్. సారీ అండి, డ్రెస్ మొత్తం పాడు చేసాం. సారీ. కస్టమర్స్ ఎలా బిహేవ్ చేయాలి తెలీదా? అసలు ఏంటి సర్వింగ్ ఏంటి అసలు? ఇలా నేనా సర్వ్ చేసేది? సారీ. సారీ ఏంటి? సారీ చెప్తే అయిపోతుందా? ఇంత కాస్ట్లీ డ్రెస్ తెలుసా? ఇంత ఖరాబ్ చేసావు చూడు. హలో, అన్నట్టు మీరేదో ప్లాన్ చేస్తున్నట్టు నేను చెడగొట్టాను కదా. కొంప తీసి ఈ ప్లాను మీది కాదు కదా? చిచి, అలా ఏం లేదు సార్. నీ ఫేస్ రీడింగ్ చూస్తే నాకు అలా అనిపించింది. ఒరే కుట్ల కూపం హంవాడ, ప్లాన్స్ అన్ని తెలిసినట్టు కరెక్ట్ టైంకి వచ్చి చెడగొట్టిందే కాక ఐ హేట్ సారీస్ అంట. ఆ కార్తిక్ గాడే అనుకుంటే వాడిని మించిన తిక్కలోడ్లో ఉన్నాడు వీడు. ఎగ్జాక్ట్లీ, నేను తిక్కలోనే. ఐ హేట్ సారీస్.